నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. రాష్ట్ర పార్టీ నాయకత్వం విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య రాజుకున్న వివాదం ముదురుతోంది. హైదరాబాద్ టు హుజూరాబాద్, హుజూరాబాద్ టు హైదరాబాద్ అన్నట్టు సాగుతోంది. హైదరాబాద్లో జరిగిన రాజకీయానికి హుజూరాబాద్లో మంటలు లేస్తున్నాయి. హుజూరాబాద్లో రేగిన సెగ హైదరాబాద్కు తాకుతోంది. ఇద్దరు నాయకుల మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారు. పార్టీ ఆగమాగమవుతుంది. హుజూరాబాద్ పర్యటనలో బండి సంజయ్ చేసిన కమెంట్లపై ఈటెల రాజేందర్ గరం అవుతున్నారు. తన పట్ల బండి సంజయ్ అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ ఈటెల రాజేందర్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఎవరు వివాదాస్పద అంశాలు మాట్లాడవద్దంటూ పార్టీ హెచ్చరికలు జారీ చేసేదాకా పరిస్థితి వెళ్ళింది. తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులైన బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈటెల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి ఇద్దరి మధ్య నడిచిన ప్రచన్న యుద్ధం కాస్త ఇప్పుడు ప్రత్యక్షమైంది. తనను రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి ఈటెల రాజేందర్ ఢిల్లీలో నడిపిన లాబీయింగే కారణమని బండి సంజయ్ బలంగా నమ్ముతున్నారు. తనకు రాష్ట్ర పార్టీ పగ్గాలు రాకుండా అడ్డుకున్నది బండి సంజయ్ అని ఈటెల రాజేందర్ దృఢంగా విశ్వసిస్తున్నారు. దీంతో ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర కోపంతో ఉన్నారు. సమయం వచ్చినప్పుడల్లా ఇద్దరు ఒకరిపై ఒకరు కారాలో మిరియాలో నోరుకుంటూనే ఉన్నారు. ఈ పోరుకు తాజాగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కార్యక్షేత్రమైంది. బండి సంజయ్ సొంత పార్లమెంటు నియోజకవర్గం కరీంనగర్లో ఈటెల రాజేందర్ సీనియర్ నాయకుడు. ఈటెల రాజేందర్ 7 సార్లు గెలిచిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి బండి సంజయ్ ఎంపీ. దీంతో హుజూరాబాద్లోనే ఎవరేంటి అని తేల్చుకునే పనిలో పడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇటీవల వరుసగా జరిగిన 3 ఘటనలు బండి ఈటెల మధ్య విభేదాలను బహిర్గతం చేశాయి. కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికారిక పర్యటన జరిపారు. ఈ పర్యటనలో బండి సంజయ్ స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసిమెలిసి తిరిగారు. ఈటెలకు బద్ద వ్యతిరేకి అయిన కౌశిక్ రెడ్డితో బండి సంజయ్ రాసుకుని పూసుకుని తిరగడం స్థానిక బీజేపీ నేతలకు అస్సలు రుచించలేదు. ఇటీవల పార్టీ సంస్థాగత పదవుల పంపిణీ జరిగింది. ఇందులో ఈటెల రాజేందర్తో బీజేపీలో చేరిన వారికి పదవులు దక్కలేదు. దీంతో వారంతా జమ్మికుంటలో సమావేశమై తమ అసంతృప్తి వెళ్లగక్కారు. ఇటీవల బండి సంజయ్ మరోసారి హుజూరాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ చేసిన కామెంట్లు ఈటెల రాజేందర్ను ఉద్దేశించి చేసినవే అని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పార్టీలో ఎవరైనా సరే వ్యక్తుల కోసం పనిచేయవద్దని బండి సంజయ్ పరోక్షంగా ఈటెల రాజేందర్ మనుషులను హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల్లో హుజూరాబాద్లో తనకు తక్కువ మెజారిటీ రావాలని కొందరు ప్రయత్నించారని కామెంట్ చేశారు. ఎక్కడా లేని పంచాయతీ హుజూరాబాద్లోనే ఎందుకు వస్తుందంటూ బండి ప్రశ్నించారు. ఇదంతా ఈటెల రాజేందర్ను ఉద్దేశించి అన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నియోజకవర్గంలో పర్యటిస్తూ తనకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఈటెల రాజేందర్ అస్సలు తట్టుకోలేకపోతున్నారు. హుజూరాబాద్లో జరిగిన తంతునంతా ఈటెల రాజేందర్ పార్టీ అధిష్టానానికి నివేదించినట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్కు పరిస్థితిని వివరించినట్లు సమాచారం. తన నియోజకవర్గంలో పర్యటిస్తూ తనకు వ్యతిరేకంగా రాజకీయం చేయడం ఏంటని ఈటెల గరంగరమవుతున్నారు. అటు బండి సంజయ్ కూడా అధిష్టానానికి తన వర్షం చెప్పుకున్నట్లు సమాచారం. హుజూరాబాద్ నియోజకవర్గం తన పార్లమెంటు పరిధిలోకి వస్తుందని, అక్కడ ప్రభుత్వం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఈటెలకు ఇష్టం లేదని, తనకు సహకరించడం లేదని బండి ప్రత్యారోపణ చేసినట్లు తెలిసింది. 2 వర్గాల మధ్య మాటల యుద్ధం మరింత ముదరక ముందే జాగ్రత్త పడాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అందుకే ఎవరూ కూడా తొందరపడి మాట జారవద్దని, వివాదాస్పద అంశాలను మీడియా సమావేశంలో ప్రస్తావించవద్దని పార్టీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు హెచ్చరించారు. మొత్తం మీద బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య విభేదాలు తమకు ఇబ్బందిగా మారాయని కరీంనగర్ జిల్లా బీజేపీ నాయకులు మదనపడుతున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఇద్దరు నాయకుల మధ్య యుద్ధంతో పరువు పోతోందని తలపట్టుకుంది.